తమది రైతు ప్రభుత్వం అన్నారు రాష్ట్ర మంత్రులు. తెలంగాణలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యమని చెప్పారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పాత కొత్త ప్రాజెక్టులతో పాటు లిఫ్ట్ స్కీమ్లు కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. నిన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సాగునీటిని విడుదల చేశారు మంత్రులు, ఉమ్మడి జిల్లా నేతలు. వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రంలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించబోతున్నామన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నిన్న నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు, లో లెవెల్ కెనాల్కు సాగునీటిని విడుదల చేశారు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలునాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ప్రతి ఏడాది 6 నుంచి 6.5 లక్షల ఎకరాల చొప్పున 5 ఏళ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి ఉత్తమ్. ఈ ఏడాది బడ్జెట్లో సాగునీటి రంగానికి కేటాయించిన 22,000 కోట్లలో 10,828 కోట్లు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు చేస్తామన్నారు. మిగతా 11,000 కోట్లు ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులు, వడ్డీలు, ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చుల కోసం కేటాయించామన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రాజెక్టుల పేరుతో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి నామమాత్రపు ఆయకట్టు మాత్రమే క్రియేట్ చేసిందని విమర్శించారు మంత్రి ఉత్తమ్. కాళేశ్వరం ప్రాజెక్టుకు 98,000 కోట్లు ఖర్చు పెట్టి 98,000 ఎకరాలు కూడా సాగులోకి తీసుకురాలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 31,000 కోట్లు ఖర్చు పెడితే 1 ఎకరా ఆయకట్టు కూడా సృష్టించలేదని విమర్శించారు ఉత్తమ్. మేడిగడ్డ బ్యారేజ్ పూర్తిగా నాసిరకంగా నిర్మించారని నిపుణుల కమిటీ కూడా ఇదే విషయం తేల్చిందన్నారు. శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఈ స్థాయిలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాలం వచ్చిందని స్పష్టంగా అవపడుతుంది. ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎన్నడూ వదిలిపెట్టలే. అస్తవ్యస్తంగా ఇరిగేషన్ శాఖ, ఇరిగేషన్ ప్రాజెక్టులని గత ప్రభుత్వము, గత పాలకులు నాశనం చేసిండ్రు. ఇది నిస్సందేహంగా మనం చేస్తున్నాం. 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక నామమాత్రం ఆయకట్టే వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కి 95,000 కోట్లు ఖర్చు పెట్టి 95,000 ఎకరాలు కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలం అవుతుందన్నారు మంత్రులు. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వదిలిపెట్టడం ఇదే మొదటిసారని చెప్పారు. 10 ఏళ్లలో ఇంత తొందరగా సాగర్ నీళ్లు ఎప్పుడూ వదిలిపెట్టలేదని వివరించారు. నల్గొండ, ఖమ్మం జిల్లా, ఏపీలో ఆయకట్టుకు కుడి, ఎడమ కాల్వలతో నీళ్లిస్తామని, కాల్వల పొడవునా ఉన్న చెరువులు, కుంటలను నింపుతామని చెప్పారు. వారం రోజుల్లో సాగర్ రిజర్వాయర్ పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు. చాలా కరువుతో ఇబ్బంది పడి సగం పంటలు వేసుకోలేకపోయడం. ఈసారి మన అదృష్టం కాంగ్రెస్ పార్టీ ఇందులో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా సాగర్లో త్వరగా నీళ్లు రావడం, అన్ని చెరువులని ప్లానింగ్ ప్రకారం త్వరగా, ఎందుకంటే అప్పటికే మా దగ్గర నాట్లు పట్టి ఇక్కడ కూడా నాటేసే సమయం వచ్చింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు టాప్ ప్రయారిటీ ఇస్తామని చెప్పారు మంత్రులు. 5 ఏళ్లలో ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల, ఏఎంఆర్పీ లైనింగ్ పనులు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో పాత, కొత్త ప్రాజెక్టులతో పాటు నెల్లికల్లుతో సహా అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు పూర్తి చేస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని ఎస్ఎల్బీసీ కానీ, డిండి కానీ, బ్రాహ్మణ వెల్లంలో కానీ, పిల్లాయపల్లి, అక్కడున్న ఇతర కాలువలు కానీ, మరి మిర్యాల కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నడుస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కానీ, దేవరకొండ కాన్స్టిట్యున్సీలో కూడా నూతనంగా లిఫ్ట్లు మేము ఎన్నికల్లో హామీ ఇచ్చింది, త్వరలో మరి మంజూరు ఇవ్వబోతున్నాం. నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీలో నెల్లికల్ లిఫ్ట్ పనులు వేగవంతం చేయబోతున్నాం. 3 ఏళ్లలో శ్రీశైలం సొరంగ మార్గం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి. గ్రావిటీతో నీళ్లందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును జానారెడ్డి పట్టుబట్టి సాధించారని వివరించారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 10 ఏళ్ల నుంచి పనులు ఆగిపోయాయని విమర్శించారు మంత్రి. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, రోడ్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. ఏం మార్పు ఏమైనా అది నిలబడిగా ఆ రోజు ఎన్నికల సమయంలో జానారెడ్డి గారు పట్టుబట్టి తీసుకొచ్చిన పథకం 5-6 కిలోమీటర్లు కూడా 10 ఏళ్లలో పూర్తి చేయకుండా అది 3,75,000 ఎకరాలకు ఏ మార్పు స్పెబిలైజేషన్ పర్మనెంట్ గా 824 లెవెల్లో గ్రావిటీతో వచ్చే ప్రాజెక్టు పూర్తి చేయడానికి చర్యలు తీసుకొని నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. వచ్చే 3 సంవత్సరాల లోపే సొరంగం పూర్తి అయితే ఏఎంఆర్ సంబంధించిన
2,50,000 ఎకరాలు దాని కింద ఉన్న బ్రాహ్మణ వేల ఉద్దేశం ఉంటాం సంబంధించిన 1,00,000 ఎకరాలు దాదాపు 4,00,000 ఎకరాల చిల్లరకు 4,00,000 చిల్లర పైన ఎకరాలకు సాగునీరు త్రాగునీరుతో పాటు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వరి నాట్లకు రెడీ అవుతున్నారు రైతులు.